మీ కమిషన్లకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి గండి కొడుతున్నారనేటటువంటి అక్కసు ఉంటే, బాధ ఉంటే అది మీ లోపల ఎక్కడైనా చూసుకోండి. కానీ మీడియా సమావేశంలో మంత్రిగా మాట్లాడకుండా, కనీసం ఒక మనిషిలా మాట్లాడకుండా మాట్లాడితే ఏ ప్రమాణాలకు మీరు దిగజారుస్తున్నారు రాజకీయాలని? మేము అడుగుతున్నది ఒకటే, పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది పూర్తి కావాలి. ఎందుకంటే అది వైఎస్ఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు ఇవాళ పోలవరం పనులు చేస్తేనో లేకపోతే మరొకటి చేస్తానో ప్రజలకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగూ కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాజశేఖర రెడ్డి గారే కళ్ళల్లో మెదులుతారు ప్రజలకి. మేము ఆ ప్రాజెక్టు పూర్తి కావాలనేటటువంటిది మా సంకల్పం, మా ఆశయం కూడాను. ఎందుకంటే ఇవాళ పోలవరం జీవనాడి లేకపోతే మరొక నాడి అని మీరు చెప్పేటటువంటి అర్హతే మీకు లేదు. ఎందుకంటే మీరు ఉన్నటువంటి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరు పోలవరం కాదు కదా, ఒక్క నీటి ప్రాజెక్టును కూడా మీరు కనీసం కలలోనైనా తలవలేదు. కనీసం కనుక ఇవాళ పోలవరం గురించి మీరు మాట్లాడేటటువంటి అర్హత ఎక్కడుంది మీకు? ఇవాళ పోలవరం గురించి మేము ఏం అడుగుతున్నాము? నిర్వాసితులకు సంబంధించినటువంటిది ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. నీకేదైనా చేతనైతే దానికి సమాధానం చెప్పండి. అక్కడ రైతులకు న్యాయం చేయండి. పక్కన ఉన్నటువంటి పట్టిసీమకి 16 లక్షల రూపాయలు ఎకరం ఇచ్చి ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఆ పరిహారం అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిచ్చివాళ్ళలాగా మాట్లాడడం, ఓ మంత్రి స్థాయిలో ఉండి ఇది ఏమి నీతి అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము పోలవరానికి సంబంధించినటువంటిది అసలు మీరు ఎందుకు తీసుకున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు విభజన చట్టం ప్రకారం కాదు, మేమే కడతామని మీరు అడిగారని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పి అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు. అసలు మీరు ఎందుకు అడిగారనేటటువంటి దానికి సమాధానం చెప్పలేదు. ప్రత్యేక హోదా, దానికోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదా మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, పోలవరం ఇస్తే చాలు, మేము కట్టుకుంటాం, కమిషన్లు తీసుకుంటాం, కాంట్రాక్టర్లకు అప్పచెప్తామని మీరు ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు మేము అడిగితే దాని మీద సమాధానం చెప్పలేదు. చెప్పకుండా ఇవాళ నాబార్డు ద్వారా రుణం ఎందుకు తీసుకుంటున్నారు? అసలు కేంద్ర ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో కేవలం 1000 కోట్లు ఇస్తే 1000 కోట్లు కూడా ఇవ్వకుండా పోతే ఎందుకు అడగలేదు మీరు కేంద్రాన్ని? ఇవన్నీ కూడా మేము అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా పోలవరానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. ఏం మాట్లాడండి ఇవి? ఒక నోటుతోనేమో మీరేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఫెయిలు. అదే నోటుతో ఇంకో మాట ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ అడ్డుపడుతున్నాడు. ఏదో ఒక మాట మీద నిలబడండి. మీ మతి ఉంటే స్థిరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడేంతంత సమర్థుడా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయినటువంటి వాడా? ఒకే నోటితో 2 నాలుకలు మాటలు మాట్లాడితే ఎలాగండి? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారా? పోలవరానికి ఆయన అడ్డుపడ్డారా? రాజధానికి అడ్డుపడ్డారా? మీరు పరిశ్రమలు తీసుకొస్తానంటే అడ్డుపడుతున్నాడా? మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే అడ్డుపడుతున్నాడా? రాష్ట్రానికి మీరు ఏం చేయదలుచుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. చేతగాని వాడికి కోపం ఎక్కువ అని నిందలు ఎవరి మీద వేస్తున్నారు మీరు? తప్పంతా మీది. మీకు చేతవట్లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, పోలవరాన్ని కట్టడం మీకు చేతవడం లేదు. ఎందుకు పెంచారండి 40,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అనేటటువంటిది? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు తలపెట్టినప్పుడు 10,000 రూపాయలు ఈ ప్రాజెక్ట్ అంచనా. దాన్ని మొత్తం కూడా 40,000 కోట్లకి పెంచారు అంచనా వ్యయాన్ని. అంచనా వ్యయాన్ని పెంచిపోని రైతులకు ఏమైనా న్యాయం చేస్తున్నారా? పోనీ చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు రైతులకు మీరు 17 లక్షలు ఎకరానికి ఇవ్వాలని, అంత ఇస్తామని మీరు ఏమైనా చెప్తున్నారా? అది చెప్పకుండానే ప్రాజెక్టు వ్యయానికి సంబంధించినటువంటి 40,000 కోట్లు అవ్వడానికి ఈ భూములు రేట్లు పెంచడం కారణమని అంటారు. మీరు పరిహారం ఇస్తున్నామని ఏమి చెప్పలేదే. ఎంత ఇస్తున్నామనేటటువంటి ఇంతవరకు క్లారిటీ లేదు. అది చెప్పకుండా 40,000 కోట్ల రూపాయల అంచనాన్ని పోలవరం మీద పెంచి ఇవాళ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం మీ లోకేష్ దగ్గర నుంచి దేవినేని ఉమ దాకా ఎంతమందికి ఇవ్వాలి ఇక్కడ కమిషన్లు? కాంట్రాక్టర్లు పాపం. ఇది వాస్తవం. దీన్ని ప్రశ్నిస్తున్నందుకు అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతారు. ఈ రోజున ఏదైనా సరే ఈ రాష్ట్రానికి రాకపోతే అది మీ చేతగానితనం, మీ అసమర్థత. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల కాదు. ఎన్నికలకు మళ్ళీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయలేకపోతున్నామని చెప్తారా? నేరం చేస్తున్నది మీరును, శిక్ష వేయాల్సిందేమో జగన్మోహన్ రెడ్డికి అనేది మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏది కూడా రాకుండా పోవడానికి కారణం మీరు. కేంద్రాన్ని మీరు అడగరు, ఆ కేంద్రం ఇవ్వకపోయినా మీరు వారిని వదలరు, ఇక్కడ ప్రజల తరపున కాపాడరు, ప్రజల గురించి మాట్లాడరు. ఏది లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక బూచి. ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ
మీరేదో బతికి బయటపడదామని అనుకుంటే అది కుదిరేటటువంటి వ్యవహారం కాదు. ఈ రోజున పోలవరం విషయంలో మేము నిర్వాసితులకు సంబంధించి సూటిగా అడుగుతున్నాం. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇంత భారీగా ఎందుకు పెంచారు అనేటటువంటిది అడుగుతూ ఉన్నాం. ఈ రోజున కేంద్రం దగ్గర నుంచి మీరు తీసుకురాకపోవడంలో వైఫల్యం గురించి అడుగుతూ ఉన్నాం. ఇవాళ దేవినేని ఉమా మాట్లాడతాడు, పక్క రాష్ట్రాల వాళ్ళనట మేము రెచ్చగొడుతున్నామంట. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఎప్పుడున్నాయి? ఇవాళ వేసినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్లు ఎవరేశారండి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడినటువంటి పిటిషన్లు అవి. కుడి ఎడమ కాలకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా ఈయన గారు వేయించినవేటండి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని ఒక మహాయజ్ఞంగా తీసుకున్నారనేటటువంటి ఒక దుగ్ధతోటి ఆ రోజు పోలవరానికి సంబంధించి పూర్తిగా దాన్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి విధంగా మీరు పిటిషన్లు వేయించారు. అవి ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడొస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడితే వస్తుంది. ఇతర రాష్ట్రాలను ఒప్పించడము అదంతా కూడా కేంద్రం బాధ్యత తీసుకుంటుంది.